మీకందరికీ తెలుసు, నేను నా కృషి దేవుని ఆశీస్సులతో నా పరిధి మేరకు సేవ చేస్తుంటాను. మరింత మందికి సేవ చేయాలంటే ప్రత్యేక రాజకీయాలే సరైన వేదిక అని చాలామంది శ్రేయోభిలాషులు పేర్కొన్నంతో నేను రాజకీయాల వైపు అడుగులు వేయడం జరిగింది. దైవ నిర్ణయంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. నాకు మీ అందరి మద్దతు ఉండాలా. భవిష్యత్తులో వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని నాపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి నేను మీ మనిషిగా ఎల్లప్పుడూ పార్టీలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ప్రజలకు మరింత సేవ చేసేదానికే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. ప్రజలు సమస్యలు పార్లమెంట్లో చర్చించి నెల్లూరు పార్లమెంట్ ప్రజలు సమస్యలను తీర్చే విధంగా నెల్లూరు పార్లమెంటుకు కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం వచ్చే విధంగా కృషి చేస్తాను. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మన కోసం ఇక్కడికి వచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూపిస్తానని చెప్తా ఉన్నాడు. ఆయనకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నువ్వు నీలాగా వేల కోట్లు ఉన్న నెల్లూరు జిల్లాలో చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నీకు రాజ్యసభ ఇవ్వబట్టే నిన్ను నెత్తిని కూర్చోబెట్టుకొని ఈ జిల్లాలో రాష్ట్రంలోనే నీకు ఒక గౌరవం బట్టే నీ కొంపకి 10 మంది వచ్చారు. అంతకుముందు నీ కొంప ఈగలు తోలుకుంటుందన్నమాట. వాస్తవం ఇది నీలాగా చాలామంది ఉన్నారు నెల్లూరులో, వేల కోట్లు ఉన్నోళ్ళు. ఏదో నేను సేవ చేశాను అని అంటాడు. 100 వాటర్ ప్లాంట్లు నీ సిఎస్ఆర్ డబ్బుతో పెట్టావు. నువ్వేం జోబులో దీలా. నీ కంపెనీ, నీ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించి 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ వ్యాపారస్తుడైనా పెట్టాలి. కాబట్టి ఆ డబ్బులు తీసుకొని వీపీఆర్ ఫౌండేషన్ వేసుకొని అది తీసి పెట్టావు. కాదు అని చెప్పమను. నేను సిఎస్ఆర్ డబ్బు వీపీఆర్ ఫౌండేషన్ లో పెట్టకుండా చేశానని చెప్పమను. ఇంకో ఛాలెంజ్ చెప్తా ఉన్నా, ఏ రోజైనా ఎవరికైనా పేపర్లో ఫోటో లేకుండా ₹1 సాయం చేశామని అడుగుతా ఉన్నా. చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన ₹1 సాయం చేయాలంటే అది నెక్స్ట్ రోజు పేపర్లో రావాలా, లేదా బయట ఒకటి ఫ్లెక్స్ చేయాలా. ₹1,00,000 దానం చేసినా దాని కొరకు వీరదాత బీపీఆర్ గారు. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. నీకు ఏదన్నా అంటే డబ్బు ఉందని అహం, డబ్బు ఉందని మతం. ఏమన్నా అంటే నేను సేవ చేస్తున్నా 60 సంవత్సరాల దాకా ఏం సేవ చేశావు, ఎవడికి సాయం చేశావు, ఎవడికి సేవ చేశాడు చెప్పమను. 400 వాటర్ ప్లాంట్లు ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీలు రాజకీయాల్లో రావాలని తొత్తరో ఇద్దరితో పెట్టావు. దాని ముందే చేశావు. దాని ముందే ఎవరికైనా చేశావా? పిల్లకి బిచ్చం పెట్టావా? ఏమన్నా అంటే ఎస్ దైవ కార్యక్రమాలు చేసావు. దైవ కార్యక్రమం ఎందుకు చేసావు? పాపాలు ఎక్కువ చేసినోడు అన్ని దైవ కార్యాలు చేస్తాడు కాదా? వాస్తవం ఇది. నేను చేతి కూడా అబద్ధం చెప్పను. నా నిజం ఎప్పుడు కూడా గుచ్చుకున్నట్టుంటుంది, కానీ అది నగ్న సత్యమే. వచ్చావు, నేనున్న రోజులు నన్ను తరివేదాకా పనులు ఇబ్బందిలే. నా మీద చెప్పి 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 ఒక్కండిలా ఈ జిల్లాలో బీసీ అభ్యర్థిని ఒక్కండి నా మీద చెప్పి ఏదైనా జరగకూడదు, నాకు సంబంధం లేదు కూడా వెంటనే సీఎం ఆఫీస్కి ఫోన్ చేసేసేది. నేను ఇట్టన్నాడు ఇట్టన్నాడు రోజు ఇదే తలకాయ నొప్పి. 2 సంవత్సరాలు నన్ను 50 దాకా రోజు పోయి ఆయన మార్చు, ఆయన పోతాడు, ఈయన మార్చు, ఆయన పోతాడు, నన్ను ధరివేదాకా ఇబ్బంది లేదు. సరే, నేను ఏ కారణాల మీద పోయాను, నరసరావుపేటకి సంబంధించి జగనన్న ఏ అవసరాల కోసం నన్ను పంపించాడో అది నాకు తెలుసు, ఆయన తెలుసు, అది పక్కన పెడితే సరే, నేను పోతూ
ఒక మైనారిటీ అభ్యర్థికి టికెట్ ఇచ్చాం. ఒక మైనారిటీ అభ్యర్థికి టికెట్ ఇస్తే దానికి అడిగి ఢిల్లీకి ఎక్కి ఏమన్నా అంటే నాకు చెప్పలేదు. నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. ఆయన ఎమ్మెల్యేని ఆయన పెట్టుకుంటాడు. ఈయన చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే ఈయన చెప్పకపోతే అలుగుతాడంట. అలిగి వెళ్ళిపోయి నా మైనార్టీకి ఇచ్చారు టికెట్, మైనార్టీకి వస్తే తూచు, నాకు ఇంకొకరైతే టికెట్ బాగుండేది అదైనా చెప్తాడంటే చెప్పడు. అదెవరు చెప్పాలా? టికెట్ ఎవరు కావాలంటే ఈయన మనసులో ఉన్న మర్మం ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఈయన అడగడు, మనం అడగం టికెట్, ఆయన తెలుసుకొని అన్న ఈయన ఏమైనా పెట్టుకుంటారో టికెట్ అని అడగాల. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు కోసం చేస్తా ఉన్నానని చెప్పి ఒక ఫేక్. ఇది వాస్తవాలు. ఇవన్నీ ఏది అబద్ధాలు కాదు, ఇవన్నీ నిజాలే. తుస్సుపోయింది. నేను వెళ్ళంగానే ఎవరో క్యాండిడేట్ అవుతారనుకున్నారు. ఇంట్లో నో భోజనం అనుకుంటా, వాయింపుడు అనుకుంటా, బాసేమో ముస్లింలు పెట్టా, మనం డమాలు జంపులింగం అయిపోయి 10కి 10 కొడతా, 9కి 9 కొడతా, ఎన్నెందో చెప్తున్నారు విన్నా. అది నాకు ఎంతవరకు తెలియదు. కానీ కాబట్టి అందరికీ సరైన ఆల్ ఎమ్మెల్యేస్, ఆల్ ఎంపీస్ సరిగ్గా మొగుడు లాంటి వ్యక్తిని సాయిరన్నని పంపించారు. మా జిల్లాతో కూడా నిరుత్సాహం పడిపోయింది. అయ్యో అంటే ఏం లేదు, ఆయన పెద్ద వీరుడని కాదు. 200 పెడతాను, నేను 300 పెడతాను, నేను 400 పెడతాను, నేను 500 పెడతాను అని విరవేడుతుంటాడు కదా. కొంచెం క్యాడరు కార్యకర్తలు అందరిలో కూడా ఏందిరా ఇది 200 అంటున్నారు, 300 అంటున్నారు, 400 అంటున్నారు, 500 అంటున్నారు, ఏందిరా మన పరిస్థితి అన్నారు. నువ్వు 2, 3, 4, 5 కాదురా 6 పెట్టి నీ ప్యాంటు తడిపేస్తానని చెప్పి పంపించాడు సాయనని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, నేరుగా ఏదైనా అన్నయ్య చెప్తే ముఖ్యమంత్రికి చెప్పినట్టే. ఏ నాయకులైనా కార్యకర్తలైనా కూడా ఏ సమస్య అయినా కూడా ఈరోజు జిల్లాలో ఒక్కటి చూడండి. నేను ఒకటి కూడా అడుగుతున్నా, 2016 ముందు మాకేం గొడవలు లేవు. మేము జిల్లా అంతా ఒకటిగానే ఉన్నాం.